తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలకులకు సాగునీటి, త్రాగునీటిని ప్రజలకు అందించడంలో ముందు చూపు లేదని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ప్రతి ఏళ్ల చివరి ప్రాంతాలకు సాగునీరు అందడం లేదన్నారు. కరీంనగర్లో త్రాగునీటి సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని నేడు లోయర్ మానేరు డ్యాంను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సందర్శించారు. ఇక ఎల్ఎండి ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులను అడిగి నీటి సామర్థ్యమును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్, మే, జూన్ మాసాలలో చివరి ప్రాంతాలకు సాగునీరు అందించాలని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. పంటలను ఎండబెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమని ప్రశ్నించారు. ప్రజలకు త్రాగునీరు అందించి ఎండిపోతున్న ప్రజల గొంతుకలను తడపాలని అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, లేకుంటే ఉద్యమించవలసి వస్తుందన్నారు. కేవలం కేసీఆర్ మీద కోపంతో, కాళేశ్వరం ప్రాజెక్టు కోపంతో సాగునీటిని అడ్డుకుంటున్నారని అన్నారు. మేడిగడ్డ నీరు అంటరాని నీరునా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో చివరి భూములకు సాగునీరు అందించారని అన్నారు. వెంటనే మంత్రులు స్పందించాలని సీఎం రేవంత్ ఉత్తమ్తో ఎవరితోనైనా మాట్లాడి సకాలంలో రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన, ఉద్యమం చేయాల్సి వస్తుందని అన్నారు. కనీసం త్రాగునీరును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ, ఎల్ఎండి, ఇతర ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నాయి. అయితే పాలకులు సకాలంలో రైతాంగానికి, ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించడంలో విఫలం చెందుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకులు వంగపల్లి రాజేంద్రరావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కానీ ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడంగా నీటికి ఇబ్బంది పెడతారు. చాలా వరకు కూడా కింది ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటారు. చాలా వరకు కింది ప్రాంతాలకు తీసుకెళ్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడంగా చివరి సూర్యాపేట వరకు కూడా నీళ్ళు వెళ్ళినాయి. ఇక్కడ ధర్నాలు జరగలేదు. ఆయన ముందు చూపుతాడు, జీవో ఇచ్చిండు. ఈరోజు ప్రభుత్వం యొక్క ముందు చూపు లేదు, మంత్రులకు ముందు చూపు లేదు. కరీంనగర్ జిల్లాలో మంత్రులకు ముందు చూపు లేదు. కరీంనగర్ ప్రజల మీద ధ్యాస లేదు. ముందు చూపుగా ఇప్పటికైనా మార్చి 30% ముందు చూపుగా హెచ్చరించిన కాబట్టి ఈరోజు ఉంది. లేకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఏమవుతుంది? నీటి యుద్ధాలు రావా? మళ్ళా మేము ఆపాలంటే కిందికి పోయేదానికి ఆపలేమా? కానీ కింద కూడా తెలంగాణ బిడ్డలు ఉన్నారు, మన రైతులు ఉన్నారు, మన సాగునీరు తాగు ఇబ్బంది కావద్దు. మా డిమాండ్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ నుంచి, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయండి. ఒకవేళ ఎస్ఆర్ఎస్ ఎల్ఎండీల నుంచి లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డ అక్కడ కాపటి రామెత్తారు ఏమో తీసుకొని ఆ నీళ్ళు లిఫ్ట్ చేయాలి. సుందిల ద్వారా ఆ నీళ్లు పోవాలి. కానీ మనం కడుపు నిండపద్దా? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కోపంతో ఎల్ఎండీ నిండబెడతారు. కాళేశ్వరం మీద కట్టిన కేసీఆర్ మీద కోపంతో ఎల్ఎండీ నిండబెడతారు. ఆ నీళ్ళు తీసుకుంటే అవి కలుషితమైన నీళ్ళు, అంటరాని నీళ్ళు. అవి కేసీఆర్ మేడిగడ్డ డ్యామ్ కడితే అవి అంటరాని నీళ్ళు అయిపోయినాయి. అవి కలుషితమైన నీళ్ళు. అవి ఆ నీళ్ళు ఎత్తుకుంటే ఎల్లంపల్లి ద్వారా, మిటమాని ద్వారా మాకు ఎల్లంపల్లి నీళ్ళు వస్తుండే కదా. కానీ ఈ కలుషితమైన అంటరాని నీళ్ళ ఎత్తురు వీళ్ళు మనం ఎండబెట్టి మీరు ఏం చేస్తారు? రేపు ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో కేసీఆర్లో ఏ రోజు ఒక్క బొట్టు కూడా మనకు ఇబ్బంది రాలే, తాగునీరు రాలే, ఇబ్బంది సాగునీరు రాలే. సాగునీరు మొత్తం పంట మొత్తం ఎండిపోయింది. కనీసం తాగునీరు ఇచ్చి మా ప్రాణాలు కాపాడమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మంత్రులు స్పందించండి. మీరు ఉత్తమ్ కుమార్తో మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా? మాట్లాడి ఇమ్మీడియట్గా మాకు నీళ్లు నింపకపోతే డెఫినెట్గా వారం 10 రోజుల వస్తాము, ఇక్కడ ధర్నా చేస్తాము. ఎట్టి బస్సులో ప్రజల పక్షాన్ని నిలబడతాము. ధర్నా చేసి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా డిమాండ్ చేస్తాం. ఇక్కడ చేయండి. ఎస్ఆర్ఎస్లో 16 టీఎంసీలు ఉన్నాయి. వాళ్ళు నీళ్ళు ఎంత సాగునీరు ఎంత ఇస్తారు? మిడిమానేరులో 9 టీఎంసీలు ఉన్నాయి. ఎల్లంపల్లిలో 9 టీఎంసీ ఉన్నది. అలా అక్కడ హైదరాబాద్ కూడా నీళ్ళు ఇవ్వాలి. నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ఈ 16 టీఎంసీ చిన్న చిన్నది కాదు. మేడిగడ్డ కాడ కాపర్ డ్యామ్ కడితే డైవర్ట్ చేసుకుంటే ఆ నీళ్ళు సుందిల్లా, అన్నారం నుంచి మిడిమానే తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి మేడారంలో నీళ్ళు, మేడారంలో నీళ్ళు, మేడారం ఓన్లీ ట్యాంక్ అక్కడ నీళ్ళు. రాను మొత్తం ఈ 3 నెలల లోపల ఇంకా డ్రై అయిపోతాయి కదా. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇంకా ప్రభుత్వ కళ్ళు తెరిపితే ప్రజలు ఇబ్బంది పడుతుంది. రేవంత్ రెడ్డి చెప్తున్నారు 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, ఊగిపోయింది. ఈ కరువు కన్నింటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమే, 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయిందని చెప్తున్నారు. కాళేశ్వరం చెట్టి పరిస్థితుల్లో నీళ్లు రావు, ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు.
మేము ఒకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం అందరం కలిసి పోయినాం. మీరు కూడా వచ్చినట్టు ఉండరు ఆ రోజు. మీరు రేపటి వరకు మోటార్ నీళ్ళు ఆన్ చేయమని మీటర్ ఆన్ చేసి ఆన్ చేస్తే మొత్తం నిండినాయి కదా. మేడిగడ్డ కాడ నీళ్ళు లేకపోతే మోటార్ ఆన్ చేస్తే మొత్తం ట్యాంకులు ఎందుకు నిండినాయి ఆ రోజు? మేము పోయినాం కదా ఆ రోజు. మేము ఇప్పుడు కూడా అంటున్నాం, మేడిగడ్డ కాడ కాపర్ ట్యాంక్ కడతారో డైవర్ట్ కడతారో తాగునీరికి ఇబ్బంది లేదు, డైవర్ట్ చేసుకొని సుందీలో నింపండి, సుందీ నుంచి అన్నారం నింపండి. మళ్ళీ డ్యామ్ సెఫ్టోలు సుందీలోకి వెళ్ళి నీళ్ళు ఫ్రీ ఫ్లో ఇచ్చిపెట్టమన్నారు. ఇవ సాకు చెప్తున్నారు అంతే. అంటే నేనేమంటున్నా, మా మేడిగడ్డ కాడ కేసీఆర్ కట్టిన నీళ్లు డ్యామ్ కట్టిండు, ఆ నీళ్ళు మొత్తం అంటరానితనంగా చూస్తున్నారు. మేము కేసీఆర్ ఏవి కడితే అది కలుషిత వాటర్గా భావిస్తున్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఆ రోజే మెలకుండి మేము ఆ రోజు కూడా మొత్తం పోయినాం. నీళ్ళు ఉన్నాయి మొత్తం, మీరు మోటార్ లాంచ్ చేయండి, మోటార్ లాంచ్ చేసిండు. ఆ రోజు మొత్తం జలాశయాలు నిండినాయి. ఇప్పటికి డిమాండ్ చేస్తున్నాం, ఫ్రీ ఫ్లో అవుతున్న నీళ్లను అడ్డుకట్ట వేసి కనీసం తాగునీరు కోసం అన్నారం నింపుకొని మీరు మేడారం నుంచి రామడుగు నుంచి మిడిమాల దించి తాగునీరు అని ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తాం. సాగునీరు మర్చిపోయి ఇట్లా అయిపోయింది. ఇవాళ చివరి దశ, చివరి వెట్టింగ్ ఇది. ఈ చివరి వెట్టింగ్ అనడంగా పుట్టకచ్చి అన్నీ కూడా మొత్తం పంట నాశనం అయిపోయింది. ఏం లేదు, పంట చేతికొచ్చే పరిస్థితి లేదు కొన్ని ప్రాంతాలలో. సరే తాగునీరు సాగునీరు ఇచ్చిపెట్టు, తాగునీరు అయిపోతే ప్రజల పరిస్థితి ఏంది? కరీంనగర్ నగరంలో ఇప్పటికే బూస్టర్లు ఆన్ చేసినాం. బూస్టర్లు మార్చిలో ఎప్పుడు ఆన్ చేయలే, జూలై ఎండింగ్లో బాగా పీక్ ఉంటే గిట్ట ఆన్ చేసినాం జూలైలో. ఇప్పుడు బూస్టర్లు ఆన్ చేసినాం, రేపొద్దున బూస్టర్ కూడా అందది, మళ్ళీ బూస్టర్ దించుతాం, మళ్ళీ అయినా అందది, మళ్ళీ పింక్ వాటర్ వస్తాయి, మళ్ళీ డర్టీ వాటర్ వస్తాయి. ఇవన్నీ దరిద్రం మనం చూడాల్సిన అవసరం ఉన్నదా? కాబట్టి వెంటనే తాగునీరు ఇబ్బందులకు ఎల్ఎండిని యాజ్ పర్ ద జీవో 885 ప్రకారము 13 TMS నీళ్ళు తగ్గకుండా మెయింటైన్ చేయండి. తద్వారా డైలీ వాటర్తో పాటు ఇక్కడ మత్స్య సంపదను కాపాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, మంత్రులు అలర్ట్గా అండి. కరీంనగర్ జిల్లా ఎవరైతే మీరు ఇన్ఛార్జ్ మంత్రి అంటారో ఏ మంత్రో తెలియదు, కానీ మొత్తానికైతే మీ మంత్రులు అలర్ట్ అయ్యి ఈ యొక్క ఎల్ఎండిని నింపమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.